నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఎస్ఎంఈ పార్క్ జిల్లాలోనే ఏర్పాటు చేసి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం. కొప్పర్తి సందర్శనానంతరం రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అమాయక ప్రజలు అసూలు బాయడం అత్యంత బాధాకరం. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. ఉగ్రవాదుల దాడికి నిరసనగా శుక్రవారం సాయంత్రం కడపలో జరిగే ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనే మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలపాలి. ప్రజలకు ఏపీవీహెచ్పీఎస్ హిందూ ఐక్యవేదిక నాయకుల పిలుపు. ఎంఎస్ఎంఈ పార్కుపై ఎలాంటి అపోహలు వద్దని జిల్లాలోనే ఏర్పాటు చేసి పారిశ్రామికాభివృద్ధితో తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో మంత్రి పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ పార్క్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లు ముఖ్యమంత్రి సూచించారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20 ఎకరాల ఐటీ పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించామన్నారు. పార్కులో ఉన్న ఖాళీ స్థలాలను ఎలాంటి పరిశ్రమలకు కేటాయించాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని, ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల సదుపాయాల గురించి చర్చించడం కోసం కడపకు రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. అన్ని శాఖల అధికారులతో కలిసి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుపై సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పార్కును అన్ని విధాల అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసం, భారీ కంపెనీలు రావడం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మినిమం 3 acres ఉన్నప్పుడు వాడు పోతాడు, వాళ్ళని పట్టించుకుంటే మన ప్రోగ్రాం పోతాడు. ముందు వచ్చి ఎక్కాలా పోతాడు నువ్వు అంతే. అంతే కదా 50 చెప్పినావా? చాలా బస్సులు ఉన్నాయి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కడప జిల్లా, ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ రివ్యూ చేస్తూ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరితో కూడా కొంచెం పరిచయ వేదిక పెట్టుకొని ఈరోజు ఈ జిల్లా రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ పార్క్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ దాని తాలూకు విజిట్ దగ్గరలో సీఎం గారి చేతుల మీదుగా లాంచింగ్ ఈవెంట్ కూడా ఉంది ఆ రోజు. మరి అంతేకాకుండా ఇక్కడ టెక్నాలజీ సెంటర్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రతిపాదన ఉంది. దానికి చాలా డిమాండ్ ఉన్నటువంటి సెంటరు. గత పాలకులు అది పెడతామని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫైల్ కూడా ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ స్కిల్ సెంటర్ ఇక్కడ నీడ్ ఉంది. చాలామంది యువకులకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ముందు స్కిల్లింగ్ అవసరం. ఆ స్కిల్లింగ్ కోసం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆ సెంటరు ఇక్కడ వేగంగా స్టార్ట్ చేయాలని వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఏవో అపోహలు వచ్చాయి, ఇక్కడ ఏదో మారుస్తున్నారని. అటువంటి అపోహలు ఏమీ లేవు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్గా చెప్పారు, టెక్నాలజీ సెంటర్ ఇక్కడే పెట్టండి, దాన్ని ఎలాగా వేగవంతం చేసి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే రెక్టిఫై చేసి చేయమని చెప్పారు.
ఆ ల్యాండ్ కూడా 20 acres ల్యాండ్ టెక్నాలజీ సెంటర్, దాన్ని కూడా చూడడం జరిగింది. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో రన్ చేయాలని ఒక ఆలోచనలు ఉంది. దానికి కూడా ఒక పార్ట్నర్ కూడా ఐడెంటిఫై చేసి వేగవంతం చేయడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. దగ్గరలోనే దాన్ని కూడా ఒక అనౌన్స్మెంట్ వస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ పార్క్లో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఫేజ్ 2లో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఒక స్కోప్ ఉందని కూడా చెప్పడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, దానికి ఒక ప్రైవేట్ పార్ట్నర్ కూడా కావాలి. ఎందుకంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఉంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువగా రావడానికి అవకాశంగా ఉంటుందని ఒక థియరీ ఉంది. దానికి కూడా ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మాట్లాడడానికి వచ్చాము. ఒక పాజిటివ్ అప్రోచ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కడప జిల్లా ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్ అనేది వేగవంతమని చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు మాకు సూచించారు. దాని క్రమంలో ఈరోజు ఎవ్రీ డిపార్ట్మెంట్, సర్కిల్ డిపార్ట్మెంట్లో లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా కూర్చొని మాట్లాడాలని కూడా కలెక్టర్ గారు మీ అందరూ కూడా కూర్చొని మాట్లాడతాం. సో డెఫినెట్గా ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా ఒక మంచి మెరుగైన ఇండస్ట్రియల్ గ్రోత్ ప్లస్ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నారు. ధన్యవాదాలు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులు అమాయక ప్రజల అసూలు బాయడం అత్యంత బాధాకరమైన విషయమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతూ నవశకాన్ని ముందుకు తీసుకెళ్లే టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత సేవలు అందించాలన్న తరుణంలో దేశంలో అశాంతిని నెలకొల్పేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించడం ఏమాత్రం సహించరాని విషయమన్నారు. భారతదేశం ఒక బలమైన దేశంగా మారుతున్న తరుణంలో ఇలాంటి హేయమైన చర్యగా చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలంతా ఇలాంటి ఘటనకు ఖండించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంగా కేంద్రానికి మద్దతు తెలియజేస్తూ ఉగ్రవాదాన్ని సహించే లేదని ప్రకటన చేశారు. దురదృష్టకరమైన ఈ ఘటనలో మృతి చెందిన వారి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. ఆయా కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతిని కోరుకుంటున్న తరుణం ఇది. మెజారిటీ దేశాలన్నీ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలన్నీ మెరుగుపడుతూ నవశకాన్ని ముందుకు తీసుకుపోయి టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత సర్వీస్ చేయాలనే తరుణంలో కొన్ని దేశాలు ఉగ్రవాద ప్రేరేపిత ప్రయత్నాలు చేస్తూ మన భారతదేశంలో అశాంతిని నెలకొల్పాలని ప్రయత్నం చేస్తున్నాయి. అమాయకులైన 30 మంది భారతదేశ పర్యాటకులందరినీ కూడా హతమార్చి వాళ్ళ రాక్షసానందాన్ని పొందాలనే ప్రయత్నాన్ని భారతదేశ ప్రజాస్వామ్య దేశం ఖచ్చితంగా తిప్పికొడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది ఉగ్రవాదాన్ని అంతమొందించాలని. ఈ తరుణంలో భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఆర్థికంగా ఒక బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దే సమయంలో ఉగ్రవాదులు ఇటువంటి చర్యలు పాల్గొనడం చాలా దురదృష్టకరం, చాలా దారుణం, హేయమైన చర్య ఇది. దీన్ని భారతదేశం అంతా కూడా ప్రజలందరూ ఖండించాల్సిన తరుణం. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా కూడా దేశ ప్రజలు అండదండలుగా ఉండాలా. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఉగ్రవాదాన్ని సహించేది లేదని చెప్పి ఇదివరకే ప్రకటన చేశారు. ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం చేస్తుంది. అదే సమయంలో ఉగ్రవాదం మీద ఉక్కుపాదాన్ని మోపాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. జిల్లాలోని సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు గ్రామంలో వెలిసిన అంకాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆకాంక్షించారు. తొలుత ఆలయానికి చేరుకున్న బీటెక్ రవికి ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలను బీటెక్ రవి ప్రారంభించి మాట్లాడారు. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బండలాగుడు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రైతులందరూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ పోటీలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు వేంపల్లె మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, తొండూరు మండల పరిశీలకుడు మారెడ్డి జయభరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
शुक्ला भवतो वज्ञादः आयुष्मते स्वस्तिनादिदेवता सिद्ध्यर्थं भवद्भवाय नमः आगता देवता सिद्ध्यर्थं श्रीदुर्गाम्बासुता परमेश्वरिणा पुरस्तु కార్యక్రమానికి వచ్చినటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి మరియు నలుమూల వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎడ్ల పందాలు అలాగే ఇటువంటి క్రీడలంతా కూడా మనకు సాంప్రదాయమైన క్రీడలు, అంటే పల్లెలకు సంబంధించినవి. పల్లెల్లో కూడా ఇంతకుముందంతా వ్యవసాయం వాటి మీద అంతా ఉండి ఈ ఎండాకాలంలో ఆ వ్యవసాయ పనులు అవి తక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా సంతోషంగా అందరూ కలిసిమెలిసిపోయి ఆ తర్వాత ఈ క్రీడల్లో అందరూ బాగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మన పెద్దలు అప్పట్లో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం పెట్టడం జరిగింది. కాబట్టి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రోగ్రాం కాకుండా మీరందరూ కూడా ఆ భేదాభిప్రాయం లేకుండా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా కూడా అందరూ కూడా ఎవరి వంతులో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి తర్వాత ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఎందుకంటే నేను గతం జోలికి పోను. తర్వాత ఈ రోజు మీరు చూడండి ఎక్కడి నుంచో కాషాయ జెండాలంతా చుట్టూ ఉంటే అది ఒక భక్తి భావము, ఒక మంచి వాతావరణం. దాని మీద మన పార్టీ జెండాలు కట్టుకొని చేస్తే చూసేదానికి కూడా కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి మా వాళ్ళు ఈరోజు కాషాయ జెండాలు కట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మాకు కానీ వెంకరమ్మ గూడూరు ప్రజలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా భేదాభిప్రాయం లేకుండా బ్రహ్మాండంగా ఉత్సవం జరుపుతున్నారనే ఒక సందేశం కూడా ఇవ్వడం కాబట్టి ఇది చాలా సంతోషకరం. అందరూ కూడా తమ వంతు పార్టిసిపేట్ చేసి ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరినీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య అని పుష్పగిరి విద్యాసంస్థల డైరెక్టర్ వివేకానంద రెడ్డి తెలిపారు. పర్యాటకులపై ఉగ్రదాడుల నిరసిస్తూ పుష్పగిరి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రదాడులు జమ్మూ కాశ్మీర్లో అన్యం పుణ్యం ఎరిగిన పర్యాటకులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలని, ఉగ్రవాదం పట్ల పాకిస్తాన్పై యుద్ధం కూడా ప్రకటించే రోజు వస్తుందని గతంలో హెచ్చరికలు చేసిన పాకిస్తాన్ పాలకుల్లో మార్పు రాకపోవడం విచారకరమన్నారు. ఢిల్లీ పబ్లిక్ హైస్కూల్ విద్యార్థులతో పాటు ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ఉగ్రవాదులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ప్రభుత్వం కూడా స్పష్టం చేయడం జరిగిందన్నారు. భారతదేశాన్ని భయపెట్టాలని భావించడం కలలో కూడా జరగదని తెలుసుకోవాలన్నారు. ఇప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్రదాడులకు తగిన గుణపాఠం చెప్పే రోజులు వచ్చాయన్నారు. భారతదేశం శక్తి సామర్థ్యాలను చాటుతూ ఉగ్రవాదాన్ని నశింపచేస్తూ భారతదేశంపై పాకిస్తాన్ యుద్ధం ప్రకటించాలని తాము కడప నుంచి పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఆయా విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. पाकिस्तान नसीब चले नसीब चले नसीब चले नसीब चले जय बोलो भारत माता के पाकिस्तान 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 बोलो भारत माता की बोलो भारत माता पाकिस्तान Pakistan down down we won Pakistan we won justice we won victory. Message is loud and clear. All we want is the complete justice from those black
Pakistanis. We all want is justice. This is very bad. They have killed our Indian armies. I don't know what they think of themselves, but we are always ready to fight for our country. As a NCC cadet, I'm telling you guys, not only as a NCC cadet, our students of IDPS are always ready to fight for it. Our message is loud and clear. All we want is justice for our country. Thank you very much. 2 రోజుల క్రితం పహల్గామ్లో కాశ్మీర్లో పాకిస్తాన్ను పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు మన భారతీయుల్ని, అది కూడా విహారయాత్రకి వెళ్ళినటువంటి వారిని చంపడం జరిగింది. అన్యం పుణ్యం వెలిగినటువంటి వాళ్ళను చంపి వారిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రవాదాన్ని మాపండి అని చెప్పి ఎన్నోసార్లు ఆపండి, ఉగ్రవాదాన్ని జాగ్రత్త, ఉగ్రవాదం వలన మేము పాకిస్తాన్కి యుద్ధం కూడా ప్రకటించే రోజు వస్తుందని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్లో ఎటువంటి మార్పు రాలేదు. కాబట్టి ఇవాళ మేము కడప నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో సహా ప్రతి పౌరుడు కూడా సైనికుడిగా మారి పాకిస్తాన్ని అంతమొందిస్తాం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా పోషిస్తుందని ఇవాళ ప్రభుత్వం కూడా ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. దేని వలన భారతదేశాన్ని భయపెట్టాలన్నా అది కలలో జరగని పని. భారతదేశం ఇప్పటి నుంచి కొత్త వైఖరితోటి పాకిస్తాన్ తోటి ఖచ్చితంగా తెగదెంపులు చేసుకొని పాకిస్తాన్కి గుణపాఠం నేర్పించే రోజులు వచ్చినాయి. ఉగ్రవాదం నశించాలనే నానుడితో అటువంటి సిద్ధాంతంతో మేము ఇంతవరకు కమ్మున చాలా ఓపికగా భారతదేశం ఉంది. కానీ ఓపికను పరీక్షించారు కాబట్టి ఇప్పుడు భారతదేశం ఏంటో చూపిస్తాము. ఉగ్రవాదితనాన్ని నశింపజేసి భారతదేశం ప్రభుత్వం కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలని కూడా కడప నుండి మేము తెలియజేస్తున్నాం. పులివెందులలో వెలిసిన ప్రాచీన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో నూతనంగా 68 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కోనేరు ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన శ్రీరంగనాథ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణరాజ్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఆలయ చైర్మన్ చింతకుంట సుధాకర్ రెడ్డి, ఈవో వెంకటరమణలు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణరాజేశ్వర శర్మ, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో కోనేరు వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి జలహారతిచ్చారు. కోనేటి వద్ద టెంకాయ కొట్టి పూజా కార్యక్రమాలలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. పురాతన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో కోనేటి సౌకర్యం స్వామివారి సేవలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. ఆలయ చైర్మన్ చింతకుంట సుధీకర్ రెడ్డి, ఈవో వెంకటరమణ, శ్రీ అంకాలమ్మ దేవస్థానం చైర్మన్ తిరుమల శెట్టి నాగేంద్ర ప్రసాద్లు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. గౌతమి భాగీరథి ప్రతిఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. ఓం ఓం నమ్మే వర్ణస్యాత్మవచ్చిరాజే తత్వాయామి బ్రహ్మణవంతమానస్య ఆస్తే యజమానో హైర్భిః అహేణమానో వర్ణేహవత్యస్మాన్ ఆయ నమో శ్రీః గంగాది సర్వతీర్థేభ్యో నమో నమః సర్వతీర్థరాజాయ నమః. ఇవాళ పులివెందుల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం ఈరోజు కోనేరు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉండేందుకు
అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి కంప్లీట్ అయిన కోనేరు కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఊరిని అన్ని రకాలుగా డెవలప్ చేసినాడు, కానీ దేన్ని వినియోగంలో పెట్టలేకపోతా ఉంది ప్రస్తుత ప్రభుత్వం. కనీసం మెయింటైన్ చేయలేకపోతా ఉంది. రాణి తోపును అద్భుతంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దినారు. ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం దాన్ని మెయింటైన్ చేయలేకపోతా ఉంది. అదేవిధంగా మన ఉలిమెల్ల ట్యాంక్ చాలా అద్భుతంగా చేసినారు. దాని మెయింటెనెన్స్ కూడా శిల్పారామంకి ఇచ్చినారు, మున్సిపాలిటీ మీద భారం పడుతుందని చెప్పి. అది కూడా కొంచెం లోపం ఉంది. అంటే పూర్తి స్థాయిలో చేసిన మంచిని కనీసం మెయింటైన్ చేసే కార్యక్రమం కూడా చేయడం లేదు. అదేవిధంగా రైతులు, ఇదే బ్రాహ్మణపల్లిలో రైతులందరి కోసము ప్రయోజనకరంగా ఉండడం కోసము 25 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించడం కూడా జరిగింది. ఎన్నికలకు ముందు ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ దాదాపు 500 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించడం జరిగింది. ఇవాళకి కూడా దాన్ని కనీసం వినియోగంలోకి కూడా తీసుకొని రాలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా పులివెందుల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాదాపు పులివెందుల్లో ఎక్కడా చూడడం అంత భారీ భవనం, జూనియర్ కాలేజ్ సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాదాపు 5 అంతస్తులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, గ్రౌండ్ బాగా అభివృద్ధి చేసినారు. ఇప్పటికీ ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని రాలేకపోతా ఉంది ప్రభుత్వం. అన్నింటికంటే ముఖ్యమైనది, అన్నింటికంటే బాధాకరమైనది మెడికల్ కాలేజీ దాదాపు 350 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పుడున్న ఈ ప్రభుత్వము దాన్ని వచ్చిన మంజూరైన సీట్లను కూడా మాకు వద్దని చెప్పి వెనక్కి పంపించింది. సో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా ప్రారంభించాలని చెప్పి ఈ జిల్లా వాసులందరూ కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం దుర్మార్గమైన సహించడానికి దుశ్చర్య అని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. ఉగ్రదాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వెనకాల కాల్దేరా బాబు. ఖండితం అమర్ రహే భారత్ మాతా కీ. ఖండితం. నిన్నటి దినం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా అనే ప్రాంతంలో ఉగ్రవాదులు మరి ఎవరైతే టూరిస్టులుగా అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న టూరిస్టులను మరి ఈరోజు సుమారుగా 28 మందిని మరి కాల్చి చంపడము, నిజంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదే కాకుండా ఒక భారతీయుడిగా నేను కూడా మరి ఈ ఘటనను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. మరి ఈ చర్య ఒక పిరికిపంద చర్య, ఒక దుశ్చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా అభివర్ణిస్తున్నాను. ఈరోజు ఈ దుర్ఘటన జరగడము చాలా దిగ్భ్రాంతికి లోను కావడం జరిగింది ఈ భారతీయులందరూ కూడా. ఇది భవిష్యత్తు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా మరి కేంద్ర ప్రభుత్వము చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా ఎవరైతే మరణించిన ఆ కుటుంబాల 28 మందికి మా సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఆ కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసుకుంటున్నాం. మరి సుమారుగా 20 మందికి పైబడి క్షతగాతులు కావడం జరిగింది. మరి వాళ్ళు కూడా త్వరితగతిన మరి కోలుకోవాలని చెప్పి కూడా భగవంతుడు కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశం
ఒక లౌకిక దేశం. ఈ దేశంలో అనేక మతాలు, అనేక ఆచారాలు పాటించేవాళ్ళు, అనేక భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక సోదర భావంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు మన దేశం అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుంది. భవిష్యత్తులో ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబడే స్థాయికి ఎదిగేదానికి పోటీ పడుతున్న తరుణంలో మరి ఈరోజు ఈ ఉగ్రవాదులు మరి ఏదైతే ఈ దేశంలో ఏదైతే సమైక్యంగా ఈరోజు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారని చెప్పి మరి ఈరోజు ఈ దుశ్చర్యకు పాల్పడ్డము, దీన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. నిజంగా నిన్న జరిగినటువంటి సంఘటన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య దాదాపు 28 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. మంది లౌకిక దేశం, అన్ని మతాలు, అన్ని కులాలు కలిసిమెలిసి మనం జీవిస్తున్నాం. ఇలా జీవించేదానికి కొందరు విచ్ఛిన్నకర శక్తులు ఉగ్రవాద రూపంలో మన దేశంలోకి ప్రవేశించి అమాయకులైనటువంటి ప్రజలను ప్రాణాలు పెట్టుకోవడం, నిజంగా దీన్ని అందరము కూడా కులాలకు, మతాలకు, లౌకికవాదులందరూ కూడా ఈ చర్యను ఖండించాలి. పార్టీలకు అతీతంగా మనం భారతీయులమంతా ఒకటి, మనం భారతీయులంతా ఇటువంటి చర్యను ఖండించి తప్పనిసరిగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏర్పాటువాదులను, ఉగ్రవాదులను పుకిటి వేలతో పేల్చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఏర్పాటువాదులు దేశంలో అక్కడక్కడ అల్లర్లు సృష్టించి మనలో కల్ముషాలు తెచ్చేదానికి వీళ్ళు కృషి చేస్తున్నారు. అటువంటి వాటిని భారతీయులంతా కూడా నమ్మకుండా మనమంతా ముందుకు పోయి వీళ్ళందరికీ కూడా ఏర్పాటువాదులను అందరినీ కూడా మనము తప్పనిసరిగా ఎక్కడికక్కడ ఖండించుకుంటూ భారతీయులు అందరము ఒకటేనని నినాదముతో ముందుకు పోతే ఆ పక్కనుండేటటువంటి దేశాలు కూడా మనల్ని విచ్ఛిన్నాన్ని కోరుకుంటే దేశాలు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాము. ఎప్పుడైనా మా జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్తున్నాము. ఇటువంటి ఉగ్రవాదులందరినీ కూడా మళ్ళా ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఏర్పాటువాదులందరినీ కూడా ఏరివేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా రేపు సాయంత్రం కడపలో జరిగే ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని మృతుల కుటుంబాలకు తమ సంఘీభావాన్ని తెలియజేయాలని విహెచ్పిఎస్ హిందూ ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు కడపలో మీడియాతో మాట్లాడారు. ఉగ్రదారులు ఏమాత్రం కనికరం లేకుండా నూతన జంటలను సైతం పొట్టన పెట్టుకున్నారన్నారు. ఆ హృదయ విదారక సంఘటన తలుచుకుంటేనే మనసు తీవ్రంగా గాయపడుతోందన్నారు. మానవత్వం లేకుండా పర్యాటకులపై పైశాచికంగా ఉగ్రవాదులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. ఏ మతమైనా సాటి మనిషిని చంపాలని చెప్పదని, మనిషిలో దైవత్వాన్ని చూడాలని సూచిస్తోందన్నారు. ఉగ్రవాదుల చర్యలు కొనసాగేంత వరకు మన దేశంలో శాంతి, మనశాంతి ఉండదని అన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తూ పహల్గాం దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కడప నగరం కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు నిర్వహించే ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నకృష్ణారెడ్డి, హిందూ ఐక్యవేదిక నాయకులు రామ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించదగినటువంటి విషయం. ఈరోజు ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ హేయమైనటువంటి, దారుణమైనటువంటి ఈ క్రూరమైన చర్యను ఖండిస్తూ ఉన్నాయి. అయితే ప్రతిసారి ఇలాంటి ఘటన జరిగినప్పుడు మనం ఏదో దీన్ని ఖండించి ఊరుకోవటంతో సరిపోదు. దీనికి మూల బీజం ఎక్కడ పడుతుంది? ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏమిటి? దీనికి మూలాన్ని కనుక మనం ఒకసారి అన్వేషించినట్లయితే అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే చనిపోయిన వారిలో మీరు ఏ మతస్థులు, మీరు హిందువులా, మీరు ముస్లింలా? ముస్లిం అయితే ఇదిగో ఖురాన్లో ఒక సూక్తి చెప్పు అని అడిగి చెప్పలేకపోయేసరికి మీరు కాఫీర్లు అనేటువంటి పదంతో వారిని దారుణంగా చంపడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఏం చేయాలి అంటే మన సమాజం, మన ముందు భావితరాలు, ఇంకా ముందు మన యువత భారతదేశము శాంతితో వర్ధిల్లాలి అంటే, భారతదేశంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే దీనికి ఒకటే ఒక పరిష్కారం. ఏ సిద్ధాంతం అయితే, ఏ మత బోధనలు అయితే, ఏ ప్రార్థనాలయాల్లో అయితే లేదు మన భగవంతుడిని నమ్మకపోతే కాఫీర్ అవుతాడనేటువంటి సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి, ఈ బూజు పట్టినటువంటి పాత సిద్ధాంతాన్ని పక్కన పెట్టి దయచేసి కొత్త నిర్వచనం చెప్పండి.
ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూడగలిగిన వాడు నిజమైన భక్తుడు, భగవంతుని విశ్వసించేవాడు అని తెలియజేయండి. కాళ్ళ పారాణి కూడా ఆరకుండా కేవలం 6 రోజుల క్రితం వివాహమైనటువంటి మన భారతీయ నేవీ అధికారి అయినటువంటి ఒక వ్యక్తిని అంత పాశవికంగా చంపినారు. కేవలం 2 నెలల క్రితం వివాహమైనటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిని చంపినారు. అటువంటి పరిస్థితులు ఇంత పాశవికంగా అంటే రేపు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ముక్తకంఠంతో ఏకకంఠంతో కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ సంస్థలన్నీ కూడా ముక్తకంఠంతో రేపు శుక్రవారం 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు కోటిరెడ్డి సర్కిల్ స్టేట్ గెస్ట్ హౌస్ నుండి అమరులైనటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ మరణించినటువంటి వారికి అశ్రునివాళి అర్పిస్తూ అదేవిధంగా మనం కోవత్తుల ర్యాలీతోటి కోటిరెడ్డి సర్కిల్ నుంచి మొదలుకొని 7 రోడ్లు కూడా కడప 7 రోడ్స్ వరకు కూడా ఒక శాంతియుత ర్యాలీతో వెళ్ళి అక్కడ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మానవత్వం ఉన్నటువంటి కడప పురవాసులందరూ కూడా, కడప జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ అమరులైనటువంటి జీవితాలకు అశ్రునివాళి అర్పించి ఈ హేయమైన చర్యను ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాలి అని చెప్పేసి హిందూ జేఏసీ తరపున అందరికీ కూడా వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. హరి ఓం, భారత్ మాతా కీ జై. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ అన్ని హిందూ ధార్మిక సంఘాలతో పాటు కడపలో ఉన్నటువంటి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవత్వం కలిగిన వ్యక్తి కూడా రేపు అనగా 25 తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కోటిరెడ్డి సర్కిల్ నుండి కడప 7 రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగ్రమూకలు చేసినటువంటి హేయమైన పైశాచికమైన చర్యను ఖండిస్తూ ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఇలాంటి పైశాచిక దాడులు కేవలం హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి పైశాచిక దాడులు దయవుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఉగ్రమూకలకి మీరు ఇలాంటి చర్యలకు స్వస్తి చెప్పి మీరు కూడా సమాజంలో భాగస్వామ్యమై సమాజాన్ని శాంతియుతంగా ఉంచాలని రేపు జరిగే కార్యక్రమాన్ని మీ మీడియా ద్వారా విస్తృతంగా అందరికీ తెలియపరిచి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మానవత్వం ఉన్న వ్యక్తితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను, శ్రీమూర్తులను, వాళ్ళ పిల్లలను కూడా, ఎందుకంటే ఇప్పుడు సెలవులు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున విన్నవిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంఎస్ఎంఈ పార్క్ జిల్లాలోనే ఏర్పాటు చేసి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం. కొప్పర్తి సందర్శనానంతరం రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అమాయక ప్రజలు అసువులు బాయడం అత్యంత బాధాకరం. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. ఉగ్రవాదుల దాడికి నిరసనగా శుక్రవారం సాయంత్రం కడపలో జరిగే ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనే మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలపాలి. ప్రజలకు ఏపీవీహెచ్పీఎస్ హిందూ ఐక్యవేదిక నాయకుల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.